హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ ఉంది కదా, సో టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 అనమాట. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది ప్రిపరేషన్ అనేది. ఈ ప్రిపరేషన్లో భాగంగా మనం చెప్పుకునేది ఏంటంటే హై స్కోరింగ్ పేపర్స్ అనమాట. ఇవాళ ఈ మెయిన్స్లో హై స్కోరింగ్ పేపర్స్ ఏమున్నాయి అంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ఆ పేపర్స్ అలానే సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొన్ని మిక్సింగ్గా ఉంటాయి కదా పేపర్స్ సబ్జెక్ట్స్. కాబట్టి ఇవాళ నేను హై స్కోరింగ్ పేపర్స్ ఏమన్నాయి చెప్తాను. సో మ్యాక్సిమం మీరు మెయిన్స్లో ఈ పేపర్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ఎక్కువ పొందడానికి మీరు ఎఫర్ట్ అయితే పెట్టాలన్నమాట. అంటే అన్ని పేపర్స్ సమానంగా చదవాలి, కానీ కొన్ని పేపర్స్లో ఎక్కువ స్కోర్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అవన్నీ కూడా నేను క్లారిటీగా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి మనం క్లారిటీగా చూద్దాం అసలే ఉన్నాయని చెప్పేసి. సో మొత్తం మీరు సిలబస్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ సిలబస్ రిటర్న్ చూసుకుంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. సో అవన్నీ వదిలేస్తే పేపర్ 1, 2, 3 సో మొత్తము 6 పేపర్లు ఉంటాయన్నమాట. సో తెలంగాణలో మొత్తం వచ్చేసి ఫస్ట్ పేపర్ దగ్గర నుంచి మొత్తం వచ్చేసి 6 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 6 పేపర్లో చూసుకుంటే కొన్ని పేపర్స్ మాత్రం చాలా స్కోరింగ్ అనమాట, మంచి స్కోరింగ్ వస్తాయి వాటిల్లో. కొన్ని పేపర్స్లో 100+ స్కోర్ తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. సో 100+ స్కోర్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అయితే మీరు తెచ్చుకోవచ్చు అనమాట, ఒక పేపర్లో తెచ్చుకోవచ్చు, అది కూడా చెప్తాను నీట్గా. ఇప్పుడు మనం చూద్దాం. సో మామూలుగా ఎప్పుడైనా హై స్కోరింగ్ పేపర్స్ అంటే ఎలా ఉంటాయి, సో హై స్కోరింగ్ పేపర్స్ ఎలా ఉంటాయి చూసి తర్వాత చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక పేపరు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ మొత్తం కూడా ఒకే సబ్జెక్ట్ అనమాట, 1 సబ్జెక్ట్ ఉండాలి. సో ఒకే సబ్జెక్ట్ ఉంటే అది హై స్కోరింగ్ అనమాట. ఖచ్చితంగా ఇందులో స్కోర్ అనేది హై స్కోర్ పడుతుంది, ఖచ్చితంగా హై స్కోర్ పడుతుంది. కాబట్టి సో తెలంగాణ మొత్తం సిలబస్లో చూసుకుంటే ఒక పేపర్ అంతా కూడా ఒకే సిలబస్ ఏముంది, పేపర్ 6 ఉంది. సో పేపరు 6 అయితే ఉందన్నమాట. సో ఈ పేపర్ 6 ఏముందంటే టీఎస్ మూమెంటు, సో తెలంగాణ మూమెంటు అండ్ స్టేట్ ఫార్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ సబ్జెక్ట్లో ఖచ్చితంగా మీకు ఎక్కువ స్కోర్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పేపర్లో 3 సెక్షన్లు ఉంటాయి, ప్రతి పేపర్లో 3 సెక్షన్లు ఉంటాయి. 15 క్వశ్చన్లు కూడా 15 ప్రశ్నలు కూడా ఒకే సబ్జెక్ట్ వీలో నుంచి వస్తున్నాయి, హిస్టరీ నుంచి. అంటే హిస్టరీ అనుకోవచ్చు తెలంగాణ మూమెంట్ మొత్తం కూడా. సో దాని నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ సబ్జెక్ట్ నుంచి పేపర్ 6 అనమాట. సో మీకు ఎక్కడ ఉంటుందంటే ఇదంతా కూడా సో పేపర్ 6లో ఉంటుంది. ఈ పేపర్ 6లో మొత్తం కూడా ఇదే ఉంది కాబట్టి ఇక్కడ చూడండి. సో పేపర్ 6 అంతా కూడా 3 పార్ట్స్గా తెలంగాణ మూమెంట్ ఉంది కాబట్టి ఇది హై స్కోరింగ్ పేపర్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి 6th అనమాట. సో 6th వచ్చేసి హై స్కోరింగ్ పేపర్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో దీని మీద మంచి ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే మీరు పేపర్ 1 ఉంది కదా, సో పేపర్ 1 ఉంది, సో పేపర్ 2 అనుకోండి. సో పేపర్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయి, ఒకటి ఇండియన్ హిస్టరీ ఉంది, సో నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ ఉంది, తర్వాత జాగ్రఫీ అనమాట, తెలంగాణ జాగ్రఫీ అలానే ఇండియన్ జాగ్రఫీ కూడా ఉంది. అయితే ఇక్కడ 3 సబ్జెక్టులు పెట్టేంత టైం మీరు ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇక్కడ 3 సబ్జెక్టులకి 3 సెక్షన్కి ఎంత టైం పెడుతున్నారో తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ పేపర్కి అంతే టైం పెట్టాలి. ఒక పేపర్ అంత టైం పెట్టాలి దీనికి. ఎందుకంటే 150 మార్క్స్ ఉంది, ఒకే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది హై స్కోరింగ్ కాబట్టి బాగా మంచి ఎఫర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. తర్వాత ఇమీడియట్గా మనం చూసుకుంటే సో తెలంగాణ మూమెంట్ తర్వాత ఏ పేపర్లో మనకి నెక్స్ట్ హై స్కోరింగ్ వస్తుందంటే జనరల్ ఎస్ఏ. సో జనరల్ ఎస్ఏలో మీకు హై స్కోరింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో జనరల్ ఎస్ఏ అనేది పేపర్ 1లో ఉంటుంది. మీకు అన్ని సబ్జెక్టుల కంటే కూడా సో రిమైనింగ్ అన్ని పేపర్స్ కంటే కూడా ఈ పేపర్లోనే హైయెస్ట్ మార్క్స్ వస్తాయన్నమాట. సో హైయెస్ట్ మార్క్స్ ఇక్కడే వస్తాయి. 100+ స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు. సో 100+ స్కోర్ అనేది ఇట్స్ నాట్ డిఫికల్ట్, ఈజీగా మీరు 100+ స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకొకటి మీకు ఎస్ఏ పేపర్లో 100+ మార్క్స్ వస్తేనే మీరు రేస్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఫైనలిస్ట్లో మీరు 100+ స్కోర్ తెచ్చుకోవాలి. 100 110 స్కోర్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు ఫైనలిస్ట్లో పేరు ఉంటుంది. అంటే రిమైనింగ్ పేపర్స్ మినిమం అనేది సో ఇంత మినిమం యావరేజ్గా మీరు స్కోర్ చేసినా కూడా ఈ జనరల్ ఎస్ఏలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే ఎక్కడ తగ్గే అక్కడంతా కూడా యావరేజ్ అవుతుంది. కాబట్టి జనరల్ ఎస్ఏకి సంబంధించి చూసుకోండి. సో మనం కూడా మిషన్ కోహినూర్ ఒక ప్రోగ్రామ్ తెచ్చాం, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ క్లోజ్ చేస్తున్నాము, సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంట్రెస్ట్గా ఉంటే ఇదేంటంటే మొత్తం కూడా మెయిన్స్ మెంటర్షిప్ అనమాట. సో ఇంతవరకు ఎవరు తీసుకురాని విధంగా మనమైతే తీసుకొచ్చాము. ఇక్కడ మొత్తం ఆన్సర్ రైటింగ్ గురించే ఉంటుంది, ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదు. ఇందులో మొత్తం కూడా ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో మీకు 3 మార్క్స్ వచ్చే దగ్గర సో 3 మార్క్స్ వచ్చే ప్లేస్లో 5 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది దీని యొక్క మెయిన్ థీము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము, అక్కడి నుంచి మన ఇంట్రెస్ట్ అని చెప్పండి. సో మిషన్ కోహినూర్ ఇంట్రెస్టెడ్ అని జస్ట్ మెసేజ్ చేయండి మన వాట్సాప్ టీం వాళ్ళకి. వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పేమెంట్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలా జాయిన్ అవ్వాలి మొత్తం కూడా ఉంటాయన్నమాట. కొన్ని ప్రైవేట్ గ్రూప్స్ ఉంటాయి మనకి, వాటిలో జాయిన్ చేస్తారు మిమ్మల్ని జాయిన్ అయిన తర్వాత. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకా మిషన్ కోహినూర్ సంబంధించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ టీంని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. జస్ట్ మిషన్ కోహినూర్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి, వాళ్ళు చూసుకుంటారు మిగతా అంతా. సో ఇట్లా కాబట్టి జనరల్ ఎస్ఏలో మీరు ఖచ్చితంగా స్కోర్ బాగా చేయాలి. సో కాబట్టి హై స్కోరింగ్ అనమాట. అన్నిటికంటే ఎక్కువ స్కోర్ వచ్చేది, అన్నిటికంటే ఎక్కువ స్కోర్ వచ్చేది మాత్రం మనం జనరల్ ఎస్ఏ చెప్పుకోవచ్చు. తర్వాత తెలంగాణ మూమెంట్ అంటే సబ్జెక్ట్స్ ప్రకారం చెప్పుకుంటే తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ అనమాట, ఓకేనా. ఇలా
తర్వాత సో నెక్స్ట్ ఏ పేపర్లో వస్తుంది? ఓకే, తెలంగాణ మూమెంట్ చెప్పారు, తర్వాత వచ్చేసి జనరల్ ఎస్ఏ చెప్పాము, తర్వాత వచ్చేసి మనకి ఎక్కడ రావచ్చు అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. అది పేపర్ 5 అనమాట. సో పేపర్ 5లో కూడా మీకు హై స్కోరింగ్ పేపర్ ఇది. ఎందుకంటే ఫస్ట్ 2 చాప్టర్స్ మొత్తం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా మనకి జనరల్ సైన్స్ సంబంధించి ఉంటాయన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ చాప్టర్ ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, తర్వాత మోడర్న్ ట్రెండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అనమాట. సో ఇక్కడ మనం ఈ జనరల్లో మనకి బయోటెక్నాలజీకి సంబంధించిన కొత్త ఏమైనా ఇన్నోవేషన్స్ కావచ్చు, ఇంకా మనకి బయాలజీకి సంబంధించిన ఏమైనా న్యూ ఇన్నోవేషన్స్ టెక్నాలజీస్ కూడా అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు 100 మార్క్స్ ఉంది ప్లస్ డిఐ అనమాట. సో డిఐ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది మ్యాథ్స్ అనమాట, కంప్లీట్గా మ్యాథ్స్. ఇంతకుముందు మీరు రీజనింగ్ అయినా కూడా డైరెక్ట్గా ఆబ్జెక్టివ్లో ఏబిసిడి పెట్టేస్తారు, ఒకటి చూజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మొత్తం రాయాలన్నమాట. మీరు గివెన్ డేటా రాయాలి, తర్వాత ఫార్ములా రాయాలి, నెక్స్ట్ దానికి అప్లై చేయాలి. గివెన్ డేటా మొత్తం ఫార్ములాకి అప్లై చేసి చూపించాలన్నమాట, ఒక స్ట్రక్చర్లా చూపించాలి. కాబట్టి మ్యాథ్స్, సో ఇదంతా కూడా మ్యాథ్స్కి సంబంధించింది కాబట్టి, మ్యాథమెటిక్స్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా హై స్కోర్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా, సో మ్యాథ్స్ అందరికి సెన్స్ వస్తుంటాయి. చాలామంది మ్యాథ్స్లో మంచి పెర్ఫామ్ చేస్తారు, కొందరు వీక్గా ఉంటారు. ఎవరైతే వీక్గా ఉంటారో గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు, ప్రాక్టీస్ చేయండి బాగా. సో వీక్గా అంటే మన సౌత్ ఇండియన్స్లో ఎక్కువ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే ఉంటారనమాట. సో మనకి నార్త్లో చూసుకుంటే ఎక్కువ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటారు, కానీ మనకి ఎక్కువ సైన్స్ అవుతారు, మ్యాథ్స్ అవుతారు, బాగా ఎక్కువ మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. చాలామంది యావరేజ్గా రేపు మెయిన్స్ రాసేవాళ్ళలో, సీరియస్గా మెయిన్స్ రాసేవాళ్ళలో 75% మంది మ్యాథ్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. అయితే రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారనమాట. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి హై స్కోరింగ్ పేపర్ ఇది కూడా చూసుకోవచ్చు. తర్వాత ఎకానమీ పేపర్ అనమాట. సో నెక్స్ట్ ఈ పేపర్లో ఇది స్కోర్ వస్తుంది. ఇంకా మీకు కాన్స్టిట్యూషన్, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, హిస్టరీ, జాగ్రఫీ వాటిల్లో స్కోర్లు చాలా తక్కువ వస్తాయి అనమాట. స్టాటిక్ ఎప్పుడైనా ఉంటే తక్కువ వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్కి ప్లస్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ అనేది మీరు ఎక్కువ ఇస్తారు కదా, ఈ సబ్జెక్టులో ఎక్కువగా స్కోర్ వస్తుంది. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మోర్ దాన్ 50% అనమాట. సో మోర్ దాన్ 50% ఎస్ఎన్టీలో కరెంట్ అఫైర్సే ఉంటాయి. రేపు కరెంట్ అఫైర్స్ అడుగుతారు కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తారు కాబట్టి స్కోరింగ్ వస్తుంది. అయితే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ పేపర్ అంతా ఒకటే ఉందన్నమాట. అక్కడ ఎగ్జాంపుల్స్ కరెంట్ అఫైర్స్ ఏముండవు, కానీ పేపర్ అంతా ఒకే సబ్జెక్ట్ ఉంది కాబట్టి స్కోరింగ్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏదో హార్డ్ వర్క్ చేస్తేనే ఫైనలిస్ట్లో పేరు ఉండదు. ఖచ్చితంగా మీరు చేసే హార్డ్ వర్క్కి మెంటర్షిప్ లాంటివి తీసుకోండి. మన దగ్గరే జాయిన్ అవ్వమని చెప్పి నేను చెప్పట్లేదు, మీకు ఎక్కడ నచ్చినా కూడా మెంటర్షిప్ తీసుకోండి. మీకు తర్వాత ఇంటర్వ్యూ అనేది లేదన్నమాట తెలంగాణ వాళ్ళకి. సో కంప్లీట్గా మెయిన్స్లోనే మిమ్మల్ని ఫైనలైజ్ చేస్తారు. ఖచ్చితంగా మంచి ఎఫర్ట్ ఇవ్వాలి, మెయిన్స్లో చాలా మంచి ఎఫర్ట్ ఇవ్వాలి. తీవ్రమైన పోటీ ఉంటుంది. ఆల్మోస్ట్ 31,000 పీపుల్ ఉన్నారనమాట మెయిన్స్కి. ఖచ్చితంగా గ్రూప్ 2 కూడా పోస్ట్ పడింది కాబట్టి డిసెంబర్కి అందరూ కూడా మెయిన్స్ మీద మంచి ఎఫర్ట్ పెడతారు. టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు, మెంటర్షిప్స్ ఉంటాయి, ఇలా ఉంటాయన్నమాట. అయితే మనము ఫస్ట్ టైం రాస్తున్నారు, చాలామంది తెలంగాణ వాళ్ళు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి మెయిన్స్ గురించి ఎవరికి కూడా సరిగా అవగాహన లేదు. దానికోసం మనము ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చామన్నమాట. సో మీరు టెస్ట్ సిరీస్ డైరెక్ట్గా జాయిన్ అయితే ఏం రాయాలో మీకు అర్థం కాదు. అయితే మన ఆన్సర్ రైటింగ్లో చెప్తాం, టెయిల్ వర్డ్స్ ఉంటాయి కదా. సో డిస్కస్ అని చెప్పేసి, ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి, క్రిటికల్లీ అనలైజ్, కామెంటు, ఈ టెయిల్ వర్డ్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాం అనమాట. సో టెయిల్ వర్డ్స్ అనేది ఎలా ఉంటాయి, ఎలా రాయాలి, కామెంట్ అంటే ఎలా రాయాలి, డిస్కస్ అంటే ఎలా రాయాలి, దేనికి పాజిటివ్స్ నెగిటివ్స్ రావాలి, దేనికి వన్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్తో రాయాలి, దేనికి 2 ఆర్గ్యుమెంట్స్ రాయాలి, పాజిటివ్ ఆర్గ్యుమెంట్, నెగిటివ్ ఆర్గ్యుమెంట్ రాయాలి, ఇట్లాంటివి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత ప్రతి సబ్జెక్ట్లో మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి, సో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి కూడా చెప్తాము. ప్రతి సబ్జెక్ట్కి 15 మోడల్ ఆన్సర్స్ ఇస్తాము, 10 ఎస్ఏలు ప్రొవైడ్ చేస్తాము, 35 పైనే హిందూ ఆర్టికల్స్ మీకు ట్రాన్స్లేట్ చేసి తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇస్తాము. ఈ ప్రోగ్రామ్ మనము 2 ఉన్నాయన్నమాట. మనకి తెలుగు మీడియం ఉంది, అలానే ఇంగ్లీష్ మీడియం, 2 ప్రోగ్రామ్స్ 2 లాంగ్వేజ్లో తీసుకొచ్చున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద వాట్సాప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క టీం యొక్క లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి ఇంట్రెస్ట్ అని మెసేజ్ చేయండి, మీరు వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. సో చాలా బాగుంటుంది మన ప్రోగ్రామ్ అయితే, ట్రై చేయండి. ఇలానే మీరు ఈ హై స్కోరింగ్ పేపర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. అంటే రిమైనింగ్ పేపర్స్ మొత్తం కూడా ఫోకస్ చేయాలి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈక్వాలిటీ. సో మీరు అన్ని పేపర్స్కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీకు స్కోర్ ఎక్కడైతే రాగలుగుతుందో అక్కడ స్కోర్ బాగా లాగాలన్నమాట. సో అక్కడ గట్టిగా స్కోర్ అనేది లాగాలి. ఇలా ప్రిపేర్ అయితేనే మీ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వచ్చి ఫైనలిస్ట్లో మీ పేరు అయితే ఉంటుందన్నమాట. సో ఒక్క హార్డ్ వర్క్తోనే మెయిన్స్ క్లియర్ అవ్వదు, ఖచ్చితంగా దానికి వాల్యుయేషన్ చేసుకోవాలి. మీరు ఎన్ని బుక్స్ చదివారు కాదు, ఆ వాల్యుయేషన్ బుక్స్ అనేది, కంటెంట్ అనేది, కరెంట్ అఫైర్స్ అనేది, రిపోర్ట్స్ అనేది, ఇండిసెస్ అనేది, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ మనకి ఉన్నాయి కదా, ఎన్విరాన్మెంట్ కావచ్చు, నెక్స్ట్ కొన్ని రిపోర్ట్స్ ఉంటాయన్నమాట, రూరల్ డెవలప్మెంట్, కొన్ని ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట.
సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లోనే మీకు బుక్ లిస్ట్ కూడా చెప్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ బుక్స్ చదవాలి, తెలుగు మీడియం వాళ్ళు ఏ బుక్స్ చదవాలి కూడా అందులో మనం ఇస్తామన్నమాట మొత్తం కూడా. తర్వాత ఎక్కువ బుల్లెట్ పాయింట్స్ రాయాలా, పారాగ్రాఫ్స్ రాయాలా, సబ్ హెడ్డింగ్స్ పెట్టాలా, సబ్ హెడ్డింగ్స్ ఎలాంటివి పెట్టాలి, ఎక్కడ డయాగ్రామ్స్ వేయాలి, ఎక్కడ ఫ్లో చార్ట్స్ వేయాలి, తర్వాత ఇవన్నీ కూడా మన మిషన్ కోర్సులో అయితే చెప్తాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఇది ఓవరాల్గా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి హై స్కోరింగ్ పేపర్స్. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ ఏమన్నాయో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.